హాయ్ అందరికీ నమస్కారం. అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంట్లో జరిగిన వరలక్ష్మి వ్రతం పూజ వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను. చిన్న నెట్వర్క్ ఇష్యూ ప్రాబ్లం వల్ల వీడియో అనేది లేట్ అయింది. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నేను చేసిన ఫుల్ వ్లాగ్ అన్నమాట. మా పిల్లలకి ఈరోజు స్కూల్స్ ఉంది. మీకు తెలుసు కదా! ఒకళ్ళు మార్నింగ్ ఎళ్తారు, ఒకళ్ళు ఆఫ్టర్‌నూన్ ఎళ్తారని చెప్పి. నా ఫుల్ డే స్కూల్ షెడ్యూల్‌లో గూడా నేను వ్రతం చాలా చక్కగా చేసుకున్నాను. ఉదయమే 4:30కు లేచి స్నానం చేసిన తర్వాత వాకిలంతా శుభ్రం చేసుకొని, ఇలా ముగ్గులు పెట్టుకొని, పూలతో అలంకరించుకున్నాను. గడపకు పసుపు, బియ్యపిండితో ముగ్గులేసి, ఇలా కుంకుమ బొట్లు పెట్టుకొని, ఇలా పూలతో అలంకరించుకుంటున్నాను. మా ముందు వాకిలి మొత్తం వైట్ కలర్ టైల్స్ ఉంటుంది. ఎక్కువగా ముగ్గులు పెట్టుకోవడానికి కూడా కుదరదు. కార్నర్స్‌కి ఇలా బ్లాక్‌గా ఉంటే వాటిలో మొత్తం ముగ్గులు పెట్టేశాను. అలానే ప్రసాద నైవేద్యాల కోసం నైటే నేను అన్నీ నానబెట్టుకున్నాను. ఈ ప్రసాదాల రెసిపీ అనేది సెపరేట్ వీడియో అనేది చేస్తానండి. చాలామంది అడిగారు. నేను బాగా చేస్తాను ప్రసాదాలు. మాకు ఆ రెసిపీ అనేది వీడియో పెట్టండని. అందుకే నేను ప్రత్యేకంగా రెసిపీస్ వీడియో కూడా షూట్ చేసుకున్నా. ఆ వీడియో కూడా మీకు అప్‌లోడ్ చేస్తాను. ఒకవైపు డెకరేషన్స్ అలానే ఇంకోవైపు ఇంట్లో పూజ నైవేద్యాలని ప్రిపరేషను. అలానే పిల్లలకి స్కూల్ షెడ్యూల్. మార్నింగ్ మా పెద్ద బాబుకి 6:30కి కదా! వాడి కోసం బ్రేక్‌ఫాస్ట్ అలానే టిఫిన్ కూడా ప్యాక్ చేసేసాను. అన్నీ చేసిన తర్వాత స్కూల్ దింపేసొచ్చి మళ్ళీ 6:30కి ఇలా చింతపండుతో ఉడికించుకుంటున్న పులిహోర కోసం. అలానే నల్ల శనగలు అమ్మవారికి చాలా ఇష్టము. ఈ నల్ల శనగలు కూడా నైటే నానబెట్టుకున్నాను. ఇలా కుక్కర్‌లో కుక్ చేసుకున్నా. దీంట్లో ఎక్స్‌ట్రా వాటర్ అనేది తీసేస్తున్నాను. ఈ నల్ల శనగల్ని నేను ఇలానే పెట్టేస్తాను నైవేద్యానికి. అలానే వాయనంలో గూడా చాలామంది ఇలా తాలింపేసుకుంటారు. కావాలనుకుంటే ఆ తాలింపేసుకోవచ్చు. నేను ఇలా చింతపండుని సెపరేట్‌గా ఉడికిచ్చి పులిహోర చేస్తానండి. చాలా టేస్ట్ బావుంటుంది. అలానే పూర్ణాల కోసము ఇలా శనగపప్పుని కుక్ చేసుకున్నాను. ఇవి చల్లారిన తర్వాత మనము వీటిని మిక్సీ జార్‌లో జస్ట్ వన్ టైమ్ గ్రైండ్ చేసుకొని ఇలా పూర్ణం స్టఫింగ్ కోసం రెడీ అయిపోయింది. నైవేద్యాల వీడియో మొత్తం దీంట్లో పెడితే లాంగ్ అయిపోతుందని చెప్పి సెపరేట్ చేశాను. నేను 5 రకాల ప్రసాదాల్లో పరమాన్నం ఒకటి, పూర్ణాలు, శనగలు, దద్దోజనం, పులిహోర ఈ 5 రెసిపీలు చేశాను. చాలా తక్కువ టైంలో. చాలా బాగున్నాయండి. ప్రసాదాలు అందరికీ నచ్చినాయి. ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి ఫ్రైడే మా బావగారు ఇంట్లో ఉంటారు. ఈరోజు తనకి ఫస్ట్ షిఫ్ట్ అన్నమాట. ఎర్లీ మార్నింగ్ అలా 4:15 కలా ఎళ్ళిపోతారు. ఈవినింగ్ 4కి వచ్చేస్తారు. అందుకని నేను పూజ గూడా కొంచెం లేట్‌గా పెట్టుకున్నాను. మధ్యలో మా చిన్న బాబుకి గూడా స్కూల్ దింపాలి గదా! మధ్యలో లెగడం, పూజ దగ్గర నుంచి ఇవన్నీ చూసుకోవడం ప్రాబ్లమ్ అవుతుందని చెప్పి, మా చిన్న బాబుని హాలిడే తీసుకోమని చెప్దాం అనుకున్నాలే గానీ, వాళ్ళిద్దరు ఒక దగ్గర ఉంటే మన పూజ అనేది కొంచెం ప్రశాంతంగా జరగదని చెప్పి, నేను వాడిని స్కూల్ దింపేసొచ్చిన తర్వాత పూజ స్టార్ట్ చేద్దాం, పూజ మీద కూర్చుందాం అని చెప్పి, మొత్తం ప్రసాదాలు ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని, మొత్తం డెకరేషను, అమ్మవారికి అలంకరణ అన్నీ చేసుకున్నాను. ఈరోజే పనమ్మాయి రాలేదండి. నా గిన్నెలకి పనమ్మాయి ఉంటదని చెప్పాను గదా! మధ్యలో ఓ 6 మంత్స్ పనమ్మాయి లేదు. మళ్ళీ కొత్తగా దొరికింది ఒకామ. జస్ట్ 1 మంత్ గూడా అవ్వలేదు. ఆమె 1 వీక్‌లోనే 2 సెలవులు తీసుకుంటుంది. కాపోతే ఈ మంత్ మొత్తం పూజలున్నాయని చెప్పి కంట్రోల్ చేసుకుంటున్నా. లేకపోతే తీసేసి నేనే చేసుకుందామని. ఒక షెడ్యూల్ ఉంటే ఇంట్లో పనులన్నీ మనకి చక్కగా అయిపోతాయి. కాపోతే నాకు ముగ్గురికి 3 డ్యూటీలు కదా అని చెప్పి వాళ్ళకనుగుణంగా అవన్నీ పనులు చేసుకోవడము కొంచెం కష్టమవుతుంది. ఈ మధ్యలో నేను నా కోసం, నా హెల్త్ కోసం గూడా నేను యోగా క్లాస్ జాయిన్ అయ్యాను. నాకు యోగా అంటే చాలా ఇష్టము. ఇంతకుముందు గూడా నేను యోగా ఎళ్ళేదాన్ని. జస్ట్ మేము పాతింటి దగ్గరున్నప్పుడు ఇప్పుడు మేము షిఫ్ట్ అయ్యి 1 ఇయర్ అవుతుంది కొత్త ఇంటి దగ్గరికి. స్కూల్ నియర్ బై. ఇక్కడికొచ్చాక ఇంట్లో మెయిడ్ లేదు. అన్ని పనులు చేసుకోవడము ఇవన్నీ కష్టంగా అవుతుంది. ప్లస్ టైం గూడా మ్యాచ్ అవ్వట్లేదని చెప్పి స్కిప్ చేశాను. కాకపోతే 1 ఇయర్‌లోనే చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసిందనమాట. కొంచెం వెయిట్ గెయిన్ అవ్వడము అవన్నీ. కొంచెం మెంటల్లీ గూడా స్ట్రెస్ వచ్చేస్తుంది. పిల్లల్ని హ్యాండిల్ చేయడం అనేది. అందుకనే నేను 3:40 మధ్యాహ్నం టైంలో యోగాకెళ్తా నేను. 3:40-5 పీఎం వరకి. అందుకే నేను లంచ్ డైలీ 12కే ఫినిష్ చేసేస్తాను. తప్పదు కదా! మనం ఒకటి కావాలనుకుంటే ఇంకోటి అడ్జస్ట్ చేసుకోవాలని. 1 మంత్ అవుతుంది యోగా జాయిన్ అయ్యి. రిజల్ట్ చాలా బావుంది నాకు. మళ్ళీగా రెడీ అయిపోయానండి నేను. ప్రసాదాలన్నీ ఇలా చేసేసి పక్కన పెట్టేశాను. మా చిన్న బాబుని గూడా స్కూల్ దింపేసి వచ్చిన తర్వాత శారీ కట్టుకొని
పొద్దున్నే నేను పూజ చేసుకున్నాను. మళ్ళీ ఇంకోసారి ఇలా దండం పెట్టుకున్నాను. మనం ఇంట్లో ఏదైనా పూజ చేసే ముందు ఇంట్లో ఉన్న గుడిలో పూజ చేసుకోవాలి. మళ్ళీ కొన్ని ఫ్లవర్స్ అలా పెట్టేసి దండం పెట్టుకుంటున్నాను. ముందుగానే నేను ఇలా డెకరేషన్ చేసుకున్నాను కదండీ! పూజ కోసం ఒక పీట ఏర్పాటు చేసుకొని, చక్కగా పసుపు రాసి, బియ్యపిండితో ముగ్గేసుకోవాలి. అమ్మవారిని నేను శారీ చాలా చక్కగా కట్టేస్తాను. ఎందుకంటే బాగా అలవాటు. ఎవ్రీ ఇయర్ నేను ఇలానే కట్టిస్తాను అమ్మవారిని. అలంకరణ అనేది సింపుల్‌గా అయిపోతుంది. బియ్యపు పిండితో అష్టదళ ముగ్గు వేసుకోవాలి. ముగ్గు మీద గూడా కొంచెం పసుపు, కుంకుమతో అలంకరించుకొని పీట పైన అక్కడక్కడ బొట్లనేవి పెట్టుకోవాలి. మా ఇంట్లో ఏ పనులు చేసినా గూడా నేనేనండి. మా పిల్లలు ఇంకా చిన్నోళ్ళే గదా! వాళ్ళకి ఒకటి జేయమంటే ఇంకోటి జేస్తారు. వాళ్ళ అల్లరికి నేను జేస్తానంటే నేను జేస్తానని జెప్పి ఇగ ఇద్దరు చేయకండి అని జెప్పి నేను సైడ్‌కుంచేస్తాను. మా బావగారంటే ఇగ హోప్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తను డ్యూటీ ఒక్కటే ఎళ్ళొస్తారు. తనకి ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్ ఉండదనమాట. పూజప్పుడు జస్ట్ బ్లెస్సింగ్ ఇస్తారు. తను ఇప్పుడు లేరు. ఈవినింగ్ 4:00కొస్తారు. నేనిలా 3:30కి ఇలా పూజ మీద కూర్చున్నాను. మొత్తం చేసుకున్న తర్వాత పీట పైన ముగ్గేసుకొని, బొట్లు పెట్టుకున్న తర్వాత బ్లౌజ్ ముక్క గాని, ఏదైనా తెల్లటి క్లాత్ గాని పరుచుకొని, దాని మీద 3 గుప్పిళ్ళ బియ్యం పోసుకోవాలి. ఇలా బియ్యం మీద పసుపు, కుంకుమ సమర్పించి లక్ష్మీదేవి ఫోటో అనేది పెట్టుకోవాలన్నమాట. ఇంట్లో ఉన్న ఫోటో అయినా పర్వాలేదు. అలానే కొత్త ఫోటో అయినా తెచ్చుకొని పెట్టుకోవచ్చు. అలానే ఫోటోకి పూలమాల, అలానే చిన్న చిన్న పూలతో అలంకరించుకుంటే ఫోటో అనేది చాలా చక్కగా కనిపిస్తుంది. ఫోటో ముందు కలశం ఏర్పాటు చేసుకోవాలండి. కలశం కోసము ఒక ప్లేట్‌లో గూడా పసుపు, కుంకుమ బొట్టు పెట్టుకున్న తర్వాత కొంచెం బియ్యం వేసుకొని 3 సార్లు దాని మీద కలశం అనేది పెట్టుకోవాలి. ఇలా నేను బ్లౌజ్ ముక్కని ఫోల్డింగ్ చేస్తున్నాను కలశం మీద కొబ్బరికాయలు పెట్టడానికి. దానిపైన గూడా బొట్టు గంధము, కుంకుమతో బొట్టు పెట్టుకుంటున్నాను. అసలు నాకు మావిడాకులు అనేది గూడా దొరకలేదు. ఎక్కడ చెట్టు గూడా కనబడలేదు. మా ఇంటి ముందు గూడా ఇంత పెద్ద గార్డెన్ ఉందిలే గానీ దాంట్లో గూడా ఎక్కడ చెట్టు లేదండి. అందుకే తమలపాకుతోనే కలశాన్ని మొత్తం అలంకరించుకొని, తోరణం కట్టుకొని, ఒక పసుపు కొమ్మును కట్టుకున్నాను. ఇంకా దగ్గర నుంచి షూట్ చేయడం అనేది కుదరలేదు. వీడియో, వ్లాగ్ ఏదైనా చేద్దామన్నప్పుడు షూటింగ్‌కి కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది. అందుకని ఒక సైడ్ స్టాండ్‌కి పెట్టేసి మొబైలు ఇలా చక్కగా కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకున్నా నేను. హాల్‌లో జుమ్మర్‌కి బ్లూటూత్ ఉందండి. అందుకని నేను ఫోన్‌కి బ్లూటూత్ కనెక్షన్ ఇచ్చేసి సాంగ్స్ పెట్టేశాను. చక్కగా వరలక్ష్మి వ్రతం సాంగ్స్ అలా వినుకుంటూ అమ్మవారికి ఇలా తాంబూలము, చీర, తోరణం ఇవన్నీ ఇలా కట్టుకున్నానండి. నా కోసం గూడా ఒక తోరణం కట్టుకున్నాను. తమలపాకు పైన పసుపుతో గణపతిని చేసేటప్పుడు చీర పైన పసుపు నీళ్లు పడిపోయిందండి. మొత్తం పైనుంచి కింద దాకా పసుపు నీళ్ళలా ఎళ్ళిపోయింది. నేను ఇది ముందుగానే ఎందుకు చెప్తున్నానంటే, అలా జరగకుండా కొంచెం ఒక క్లాత్ టవల్ అలాంటి చిన్న టవల్స్ పెట్టుకోండి పైన. అలా చేసుకునేటప్పుడు కొన్నిసార్లు శారీ అనేది పాడైపోతూ ఉంటుంది. కాకపోతే మా పెద్ద బాబు అంటున్నాడు, "మంచి జరిగిందమ్మా" అని జెప్పి. బావగారు గూడా వచ్చి ఫ్రెష్ అయిపోయి జాయిన్ అయిపోయారు. ఇక్కడ ప్రసాదం కోసం అన్ని గిన్నెలు పెట్టాను గదండీ! అమ్మవారి కోసం నైవేద్యము అవి నేను ఒక అరిటాకు పైన పెట్టేసి మిగతాయన్నీ కిచెన్‌లో పెట్టేయండి. అదొక హెల్ప్ చేయండి అని జెప్తే, ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు 5:15 అయిపోయిందండి. పూజ కంప్లీట్ అయ్యేసరికి. మా చిన్న బాబుని గూడా 5:30కి తీసుకురావడానికెళ్ళాలి స్కూల్‌కి. మా బావగారు గాని, మా పెద్దోడు గాని ఎళ్తాడు. అలానే వెంటనే ముత్తైదులు గూడా వస్తారు గదా! తాంబూలం కోసము. పూజ మాత్రం చాలా జరిగిందండి. నేను ఆల్మోస్ట్ 3:30 కూర్చుంటే 5 దాకా పూజ చేసుకున్నాను. కొన్ని బుక్కులో చదువుకుంటూ, కొన్ని మొబైల్‌లో స్క్రీన్ షాట్ తీసుకొని, అష్టోత్తరము స్తోత్రాలు చెప్పి, దీపారాధన చేసి పూజ మాత్రం పూర్తి చేసుకున్నాను. చాలా ప్రశాంతంగా జరిగింది. మా పెద్ద బాబు గూడా పక్కనే గూర్చొని చక్కగా పూజలో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు మా ఇంట్లో మా పెద్ద బాబు, బావగారున్నారు. వాళ్ళకి గూడా నేను హారతి ఇచ్చేస్తున్నాను. పూజ మాత్రం చాలా జరిగిందండి. ప్రశాంతంగా ఉన్న దాంట్లోనే అమ్మవారికి మనస్ఫూర్తిగా కూర్చొని పూజ చేసుకున్నాను. ఏముంది, లేదు అని చెప్పి అమ్మవారు మనకి ఏం చూడరు. మనం ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేశామనేదే చూస్తారు. వరలక్ష్మి వ్రతం పూజ అనేది చాలా జరిగింది. వీడియోలో చాలా అంటే చాలా నేను మొత్తం చూపించలేకపోయాను. పూజ మీద కూర్చున్నప్పుడు నేను వీడియో షూటింగ్‌కెళ్ళి చూడలేకపోయాను. మధ్యలో కెమెరా అనేది బంద్ అయిపోతూ ఉంటుంది కదండీ! ఇక నేను హారతి తీసుకున్న తర్వాత మా బావగారి బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. సంవత్సరానికి ఒక్కసారి ఇలా పూజ చేసుకొని బ్లెస్సింగ్స్ తీసుకుంటాం గదా! మనం. అలా నవ్వుతున్నారు చెప్పి. నాకైతే చాలా అనిపిచ్చిందండి. చాలా ప్రశాంతంగా ఉంది నా మనసు గూడా.
ఇగ ఫైనల్లీ మొత్తం నేను ఇలా ఒకసారి చూపిస్తాను. ఇలా డెకరేషన్ చేసుకొని అమ్మవారిని రెడీ చేసుకున్న తర్వాత ఇలా పూజ చేసుకున్నా. చాలా మంది గెస్టొచ్చారు. కాకపోతే అందరిది నేను వీడియో షూట్ చేయలేకపోయాను. మా వీళ్ళు మా నైబర్స్ అండి ఇద్దరు. ఏజ్ వాళ్ళు కొంచెము. చాలా మంచోళ్ళు ఇక్కడ మహారాష్ట్రలో మనము కాళ్ళకి పసుపు రాస్తాం కదా! వీళ్ళు మనం శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం పూజ ఎలా చేసుకుంటామో, ఇక్కడ మాత్రం మార్గశీర్స్‌లో హల్దీ కుంకుమ చేసుకుంటారు. వాళ్ళు పసుపు, కుంకుమ 2 బొట్టుగానే పెడతారు. మనమేమో కాళ్ళకి పసుపు పెడతాం గదా! వాళ్ళకి చాలా నచ్చుతది. నేను ఎవ్రీ ఇయర్ ఎంతమందొచ్చినా సరే అందరి కాళ్ళకి పసుపు రాస్తాను. మధ్యలో కొన్ని షూట్ చేయలేదండి. వాయనం ఇచ్చేటప్పుడు గానీ, బ్లెస్సింగ్స్ తీసుకునేటప్పుడు ఎందుకంటే గెస్టొచ్చినప్పుడు వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి గదా! మనము ఫోన్‌లకెళ్ళి వీడియోలు చూసుకుంటూ చేస్తే మంచిగుండదని చెప్పి నేను పక్కన పెట్టేశాను. లాస్ట్‌కి మా చిన్న బాబు, చిన్న పాపొస్తే చిన్న పాపకి నేను పసుపు రాస్తుంటే తను షూట్ చేశాడు. వీళ్ళు ఫస్ట్ టైమ్ వచ్చారు. ఎవ్రీ ఇయర్ అంటే ఇప్పుడు కొత్తగా వచ్చారనమాట మా నైబరు. వాళ్ళ పాప. వాళ్ళు కాళ్ళకి పసుపు రాస్తారా మీ దాంట్లో? చాలా బావుంది అని చెప్పి మెచ్చుకున్నారు. ఇలా కాళ్ళు పట్టుకొని పసుపు రాయడం అనేది ఎవ్వరు చెయ్యరు అంటే, మాకెళ్ళి ఈ పూజ అప్పుడు మాత్రం ప్రతి ఒక్కళ్ళు చేస్తారంటే వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిచ్చింది. వాళ్ళెళ్ళిన తర్వాత నేను ఇగ అమ్మవారికి పెట్టిన నైవేద్యమే అది తినేసానండి. మార్నింగ్ నుంచి నేను ఫాస్టింగ్ అనమాట. మార్నింగ్ అలా 4:30 కలా ఫ్రెష్ అయినప్పుడు వాటర్ తాగింది. మధ్య మధ్యలో వాటర్ తాగుతూ ఇగ నైట్ నేను 9:30 అయిపోయింది అమ్మవారి నైవేద్యం తినేసరికి. ప్రసాదాలు మాత్రం నిజంగా చాలా బావున్నాయండి. వచ్చిన వాళ్ళందరూ అన్నారు. అందరికీ పరమాన్నం, దద్దోజనము, పూర్ణాలు, పులిహోర అందరికీ పెట్టాను. అందరు రెసిపీస్ అడిగారు. నేను షేర్ చేస్తానని చెప్పాను. ఈరోజు అమ్మవారి పూజ మాత్రం చాలా జరిగిందండి. ఈ వీడియోలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గూడా క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ వచ్చే నా వీడియో నోటిఫికేషన్ అనేది మీకు ఈజీగా తెలుస్తుంది. మీ అందరికీ మరోసారి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలండి. మీరెలా జరుపుకున్నారు? మీ ఇంట్లో పూజ అనేది గూడా నాతో షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.